శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం ఈ సంవత్సర ఫలితాలు మొదటిగా 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా ఆదాయం 2, 14 ఖర్చు, 6, 5 రాజపూజ్యం, 7 రాజావమానం. ఈ మేషరాశి ఇట్లా ఉంది. తర్వాత ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా మరి ద్వాదశం 12 6 గ్రహాలు పడ్డాయి. తర్వాత ఈ సంవత్సరం ఈ 12 6 గ్రహాలు పడటం వల్ల వ్యయం అంటారు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారికి. కానీ ద్వితీయంలో గురువు ఉన్నాడు. మరి ఈ ద్వితీయంలో గురువు ఉండటం కూడా వ్యయం ఖర్చు ఎక్కువే. ద్వితీయం ధన వాగ్విత్తం. తర్వాత మరి బాకీలు తీరుస్తాడు గురువు. కానీ కుజుడు 3 ఉన్నాడు. ఈ కుజుడు వల్ల కూడా అంతా సద్వినియోగం అవుతుంది. దుర్వినియోగం ఎంత అవుతుంది, సద్వినియోగం ఎట్లా ఉంటుంది. ఖర్చు కనబడుతుంది కానీ కొంతమందికి ఏమవుతుంది ఏంటంటే వచ్చేది మొత్తం దండగ్గా ఖర్చు అయిపోతుంది. అయితే వచ్చే ఖర్చులో చదువుకు కొంత ఖర్చు అవుతుంది, ఆస్తులు కొనడానికి ఖర్చు అవుతుంది, లేకపోతే ఆస్తులు ఇల్లుండి రిపేర్ చేసుకుంటానికి ఖర్చు కొంత అవుతుంది. ఇది కొంత జమ కింద వస్తుంది, కొంత దండగ్గా పోతుంది. అయితే కేతువు బాగున్నాడు. ఈ కేతువు బాగుండటం వల్ల ఈ రాశివాళ్ళ స్వభావాలు ఎట్లా ఉంటాయంటే దాదాపుగా మంచి జ్ఞానం కలిగి దేనికి ఎట్లా ఖర్చు పెట్టాలి, మనం ఎట్లా బతకగలగాలి, ఈ వివరాలని తెలుసుకొని జాగ్రత్త పడతారు. కానీ ఇందులో కానీ సగం మాత్రం ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ యొక్క రాశి ఫలాలు, మేషరాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం ఈ మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఖర్చు బాగా ఎక్కువగా కనపడుతోంది. ఈ రాశి ఈ విధంగా ఖర్చు ఉండటం చేత మనం ఏం చెయ్యాలి అనేది కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎట్లా ఉంటుంది అంటే అనవసరమైన ఖర్చులు రావడానికి ఆలోచన ఉంది. అనవసరమైన ఖర్చులు పెట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. డబ్బులు ఏ విధంగా వాడుకోవాలనేది ఒకటి ఆలోచించాలి. ఖర్చు ఎక్కువగా ఉంది కదా అని చెప్పి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఈ ఖర్చుల్లో సర్ది వాడుకునే పద్ధతి ఒకటి ఉంది. ఇప్పుడు గుడ్డలు ఉన్నాయనుకోండి, 100 రకాల దుస్తులు కొనుక్కున్నా ఖర్చు పెరుగుతుంది. అవసరమైనంత వరకే ఖర్చు పెట్టుకున్నా ఖర్చు తగ్గుతుంది. పోయిన సంవత్సరం బాగా గుడ్డలకి ఎక్కువ పెట్టామనుకోండి, ఈ సంవత్సరం గుడ్డల ఖర్చు తగ్గించుకోవచ్చు కదా. ఇట్లా జాగ్రత్త అయినటువంటి వాడుకోవటం ఈ మేషరాశి వాడికి అవసరం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గ్రహాలు బాగుండకపోవటంలో ద్వాదశాంచో వ్యయో రిప్పహ. ఈ మేషరాశికి ద్వాదశంలో ఏలినాటి శని ప్రారంభమైంది. అందువల్ల అనవసరమైన అనారోగ్యాల వల్ల రకరకాలైన ఖర్చులు రావడానికి బాగా అవకాశం కనపడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి, ఈ అనవసరమైన ఖర్చులు వస్తున్నాయి కదా అని ముందు ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నట్లయితే తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వచ్చే ఆదాయాన్ని చూసుకొని దానికి ఒక విభజన చేసుకొని విభజన ప్రకారం ఖర్చు పెట్టుకోవటమే కాక ఈ సంవత్సరం రాశి ఫలాలే చెబుతున్నాను. రాశి ఫలాలు 25 వంతులే. రాశి 1, రాశి ఫలం 1, మరి గ్రహఫలం 1. రాశి గ్రహచారం అంటారు. ఈ గ్రహచారం ఎట్లా ఉంటుంది, పుట్టిన జన్మ లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ గ్రహచారం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూడాలి. దాంట్లో 75 వంతులు ఖర్చులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి కాకుండా రాశి ఫలం మరి
గ్రహచార ఫలం. ఈ గ్రహచార ఫలం జాగ్రత్తగా చూసుకోవాలంటే మీరు ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ సంవత్సరం మీ జాతకం చూపించుకోండి. జాగ్రత్త పడండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ విషయం వచ్చినా అనవసరమైన గొడవలు పోకూడదు. అనవసరమైన తగాదాలు పెట్టుకోకూడదు. ఇట్లాంటివి ఏదైనా పెట్టుకున్నట్లయితే ముందు అనవసరమైన ఖర్చులు, కేసులో, కోర్టులో ఇట్లాంటి వాటికి వెళ్ళాల్సి వస్తుంది. ఒకళ్ళు ముందుకు దూకితే రెండో వాళ్ళు తగ్గితే ఏమీ కాదు. కాబట్టి అదే కాదండి, వాడు తొందరపడ్డారనుకోండి, మనం ప్రశాంతంగా చెప్పుకొని మనమంతా ఒక చోట ఉండేవాళ్ళం, అందరం సర్దుకుందాం ఇట్లా చెప్పుకొని సమర్థించుకోవటం. అందరి సమర్థత బాగుండాలి. అయితే కొంతమంది ఒక చోట ఉన్న చోట కొంతమంది పెద్దవాళ్ళు మంచివాళ్ళు తగాదా తీసే వాళ్ళని ఎరుకొని మనం జాగ్రత్త పడితే ఈ మేషరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అయినా సరే ముఖ్యంగా మీ జాతకం చూపించుకోవటం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గోచారం 25 వంతులు, గ్రహచారం 75 వంతులు కాబట్టి గ్రహచారం కోసం మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెప్తూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటి అంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది? అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే, వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్పితే వాళ్ళని ఎగ్గులిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు. కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగం కనుక అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో
సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణిచివేయటానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు గానీ, నాయకులు గానీ, వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలక పక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలక పక్షాన్ని పడేయటానికి ప్రయత్నాలు జరిగి, ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావటానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా, పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చెయ్యలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకొస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి, ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం. అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.